నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు బయటకు వచ్చే వారికి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం కువైట్లో గురువారం ఈ రోజు వరకు అత్యంత వేడి వాతావరణం మరియు బలమైన వాయువ్య గాలులు వీచే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తాయని, దీంతో దుమ్ము మరియు ఇసుక తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువకు పడిపోతూ ఉందని చెప్పేసి పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ మధ్య చేరుకుంటాయని అంచనా వేయగా, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. అలాగే శుక్రవారం తెల్లవారుజామున నుంచి గాలులు క్రమంగా బలహీనపడి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, ఆస్తమా, అలర్జీలు మరియు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడేవారు, అలాగే పిల్లలు మరియు వృద్ధులు, గర్భిణీలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటికి రావాలంటే కానీ రక్షణ మాస్కులు ధరించాలని చెప్పేసి అధికారులు కోరారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న వారికి నేను ఒకటే చెబుతూ ఉన్నాను, దుమ్ము తుఫాను వచ్చినప్పుడు, అలాగే ఇసుక తుఫాను వచ్చినప్పుడు, కువైట్లో ఏదైనా దుమ్ము ధూళి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించనన్నా. కొంతమంది మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మాస్కులు ధరించకుండా అయితే బయటికి వస్తూ ఉన్నారో, ఆ గాలిని పీల్చడం ద్వారా ఆ యొక్క డస్ట్ ఏదైతే ఉందో, ఆ యొక్క ధూళికణాలు ఏవైతే ఉన్నాయో మన యొక్క ఊపిరితిత్తుల్లోకి చేరుకొని మనకైతే డస్ట్ అలర్జీ వస్తుందన్నమాట. నేను కూడా అలా మాస్కులు పెట్టుకోకుండా ఆ యొక్క దుమ్ము ధూళి ఏదైతే ఉందో దానిని పిలిచి డస్ట్ అలర్జీ నేను కూడా తెచ్చుకున్నాను. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఏదైనా దుమ్ము తుఫాను కానీ లేకపోతే గాలులు వీచినప్పుడు తప్పకుండా మాస్కును ధరించడం ద్వారా మీరు డస్ట్ అలర్జీ అలాగే ఇతర అలర్జీల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.